ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహు చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. జన్మకుజుడు, వ్యయగురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు 9వ స్థానంలో గ్రహాలు కేంద్రీకృతం అవడం వల్ల అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తారు. ప్రత్యేకించి 9వ స్థానమందు ఉండేటువంటి శని రవుల యొక్క కలయిక, గత వారంలో కూడా మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇదే అత్యంత పాపస్థితి. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. మనం అనుకున్నటువంటి వాటిని పూర్తి స్థాయిలో అచీవ్ చేయకపోవడం వల్ల, అవి పూర్తి స్థాయిలో అవ్వకపోవడం వల్ల మనం కొంత నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటాము. ఈ మిథున రాశి వారిలో ఉన్నదల్లా ఏంటంటే నిరాశ నిస్పృహలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అది గత 2 వారాల నుండి కూడా కనబడుతూ ఉన్నది. అనగా మీకు రావాల్సినటువంటి అప్రైజల్ సరిగ్గా రాకపోవడమో, పలానా పని మనం ఇంత కష్టపడి చేశాం కదా, దీనికి మనకి ఇంత గుర్తింపు వస్తుంది అని భావించి మనం ఎదురు చూస్తూ ఉంటే కనీసం దాన్ని ఎవరు పట్టనట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా కొంత బాధ ఇస్తూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆఖరికి కుటుంబ పరంగా ఏదైనా ఒక పని చేసినప్పటికీ కుటుంబ సభ్యుల నుండి కూడా అప్రైజల్స్ అన్నవి రావు. అంటే ఓ పలానా కష్టపడ్డావు, బాగా చేశావు అని మీ శ్రమని వాళ్ళు గుర్తించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మిథున రాశి వారు ప్రధానంగా ఏం చేయాలి, ఏదైనా కష్టపడితే పక్క వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అనేటువంటి విధానాన్ని వదిలిపెట్టి మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. మీకు నచ్చింది కష్టపడతాం, నచ్చలేదు వదిలేయడమే. ఎవరి మెప్పు కోసం ఏ పని చేయకూడదు, ఎవరైనా మెచ్చుకుంటారని చేయకూడదు. ఇది ప్రధానంగా ఈ వారం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మెచ్చుకుంటారని చేస్తే వాళ్ళు మెప్పు సరికదా, మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రాదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత విరుద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీ దగ్గర ఒక స్కిల్నో టాలెంట్నో ఏదో ఒకటి మీరు నమ్ముకుని జీవనాన్ని గడుపుతూ ఉంటే దానికి అంటే మీతో అవసరం వచ్చినటువంటి వాళ్ళు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని ఉపయోగించుకోవడం, తీరా మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉండడం. వెళ్ళిపోయేవాళ్ళు మామూలుగా వెళ్ళిపోవాలి కదా, ఏదో తగువ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండడం, ఇది చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. మనంతటా మనం రమ్మలేదు, మనం ఏదో పని వచ్చేయాలని సహాయం చేశాము, తిరిగి మనల్ని ఇలాంటి మాటలు అన్నారే అనేటువంటి మానసిక వ్యథ ఇది అన్ని రంగాల్లోనూ కనబడుతుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి లోటు ఈ వారం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆర్థిక విషయాలపై జాగ్రత్త అవసరం, ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి మానసిక స్థితిని చాలా ఉన్నతంగా పెట్టుకుంటూ ఉండండి. తద్వారా ఇటువంటి చిన్న చిన్న విషయాలు బాధించకుండా ఉంటాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే ప్రధానంగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.